మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రియమైన సహోదరి సహోదరులకు నా ప్రేమపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు కూడా మనం ఆదికాండము 9వ అధ్యాయము 5, 6 వచనాలు మనం చదువుకుందామండి. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గురించి విచారణ చేయుదును. దాని గురించి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గురించి వాని సహోదరుని విచారణ చేయుదును. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలనే చిందింపబడును. ఎలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. చదవబడిన లేఖనాలు మన వినికిడిలో ప్రభు దీవించును గాక. 9వ అధ్యాయంలో నుండి కూడా మనం అనేక విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాము. గడిచిన దినాల్లో ప్రభు మనకు అనేక సత్యాలు బోధిస్తూ వచ్చాడు. ఈరోజు మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఈ 5, 6 వచనాల్లో ఆ కాలము నుండి ఈ కాలము వరకు మారని సత్యం ఇందులో ఉంది. అదేమిటి అని అంటే 3, 4, 5వ వచనంలో విచారణ చేయుదును. మన పక్కనున్న సహోదరుడి ప్రాణాన్ని రక్తమును గురించిని, జంతువుల రక్తమును గురించిని, నరుని రక్తమును గురించిని, పక్కనున్న సహోదరుని మీద విచారణ ఉంటుందని ఈ వాక్యంలో మనం చూస్తున్నాము. 6వ వచనంలో నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలనే చిందింపబడును. ఎలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. అట్లయితే 5వ వచనంలో వాని సహోదరుని విచారణ చేస్తాను. మీకు జ్ఞాపకం ఉందా? మొట్టమొదటిగా ఆదామవ్వలు నిర్మాణం అయిన తరువాత వారికి కయీను, ఏబేలు జననం జరిగింది. ఏబేలును కయీను చంపేశాడు. అప్పుడు నీ తమ్ముడు ఎక్కడ అనే మాట వినబడితే కయీను ఏమన్నాడు? నా తమ్మునికి నేను కావలివాడునా అన్నాడు. విన్నారు కదా? తమ్మునికి అన్న కావలివాడే. అందుకు దేవుడు సీనాయి పర్వతం మీద నరహత్య చేయకూడదనే చట్టం చేశాడు. కయీను మీరాడు, మనం మీరకూడదు. ఈ చట్టం ఇప్పటికీ అమలులో ఉంది. 6వ వచనంలో ప్రభు చెప్పాడు, కత్తి పట్టినవాడు కత్తితోనే నశించిపోతాడు అని. అందుకు కత్తి పట్టొద్దు అని గెస్తమనే వనములో పేతురుతో చెప్పాడు. అది అక్కడ ఒక ప్రవచనము నెరవేరటానికి పేతురు కత్తి పట్టుకున్నాడు. కాబట్టి ప్రియులారా, 5వ వచనంలో ప్రతి జంతువును నరులను విచారణ చేయుదుననే మాట మనం జాగ్రత్తగా గమనించాలి. రోమా 2వ అధ్యాయంలో మనుషుల రహస్యాలను ఆయన వెలికి తీస్తాడని రాశారు. 50వ కీర్తనలో విచారణ, జడ్జిమెంట్ ఉంటుందని చెప్పినాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ధవల సింహాసనం దగ్గరికి అందరూ చేరాలని చెప్పారు. అక్కడ జడ్జిమెంట్ జరుగుతుందని చెప్పారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు జడ్జిమెంట్ వివరణ చెప్పారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో జడ్జిమెంట్ వివరణ చెప్పారు.
లాస్ట్ మాట ఏంటంటే, ఎవరి పేరు ఏదైనా కనబడకపోయిన ఎడల వాడి మండుతున్న అగ్ని గంధకముల గుండములో పడునని చెప్పినాడు. కాబట్టి ప్రతి మనుషుణ్ణి ఆయన విచారణ చేస్తాడు. హేబేలుని చంపిన వెంటనే దేవుడు వచ్చాడు. అక్కడ తమ్ముడు గురించి అన్నయ్యను విచారణ చేశాడు. ఈ రోజున హత్య చేయటమే దేవుని సేవగా మారింది. హత్య చేయటమే దేశాన్ని కాపాడుకోవటంగా మారింది. హత్య చేయటమే తమ వారిని కాపాడుకున్నట్టుగా భావన చేస్తున్నారు. జరుగుతున్నవి. కానీ దేవుడు విచారణలోనికి తీసుకుని వస్తాడు, జడ్జిమెంట్లోనికి తీసుకుని వస్తాడు. కాబట్టి క్రైస్తవుడా జాగ్రత్త, ఓ సహోదరి జాగ్రత్త. నిన్ను నన్ను ఆయన తీర్పులోనికి తీసుకురాకమునిపే ప్రభువా నేను పాపిని అని చెప్పాలి. నీవు హత్య చేయబడు పర్వాలేదు, కానీ నీవు హత్య చేయకూడదు. కాబట్టి యెహోవా భక్తుల మరణం ఆయనకి విలువైంది. పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము అంటాడు. కాబట్టి లోకంలో ఎందరో ఈ రీతిగా ఉంటారు. క్రైస్తవుడుగా నీవు మాత్రం ప్రాణాలు ఈగాని ప్రాణాలు తీయవద్దు. ఎందుకనగా లోకముతో పాటు నీకు శిక్షా విధి కలగకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలని 1 కొరింథీ 11 అధ్యాయంలో హెచ్చరిక ఉంది. కాబట్టి నీతిమంతుడుగా దేవుడు నిన్ను చేశాడు. ఆయన స్వరక్తమిచ్చి నిన్ను కొన్నాడు. ఆయన జీవం కలిగిన దేవుని సంఘంలో నువ్వున్నావు. నీ జీవితంలో ఇతరులను రక్షించుటయే, ఇతరులను కాపాడటమే, ఇతరుల కొరకు అవసరమైతే నీ ప్రాణ త్యాగం చేయుటయే. 1 యోహాను 3వ అధ్యాయములు అదే చెప్తూ ఉన్నాడు. మనం క్రీస్తు ప్రేమను అవలంబించాలి. మనందరి పాపముల కొరకు ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినమున లేచినాడు. ఆయన మన కొరకు రెండవసారి రాబోతున్నాడు. కాబట్టి ఆదికాండము 9 అధ్యాయములో 5, 6 వచనాల్లో దేవుడు మనకి కట్టడ ఇచ్చాడు. కట్టడ ఏమిటి అనంటే, నిన్ను వలె నీ పొరుగు వానిని నువ్వు ప్రేమించాలి. ఇదే నీకు ఇవ్వబడిన కట్టడ. ఎందుకనగా దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి చేసెను. అందుకు సహోదరుణ్ణి నీవు ప్రేమించాలంటే, సహోదరుణ్ణి సంరక్షణ చేయాలి అంటే, అతను నీ మీద తిరుగుబాటు చేసినా సరే. అందుకనే ఆయన ఏమన్నాడు, మీ శత్రువులను ప్రేమించుడి. ప్రభు బోధది. అందుకు బైబిల్ ఇలా రాయించాడు కాబట్టినే బోధ. మిమ్ములు హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి, ప్రభు చెప్పిన బోధ. కాబట్టి ఈ బోధలో మనం సాగిపోవాలి. ప్రభువు రెండవ రాకడ కొరకు సిద్ధపడాలి. నీవు నీ వస్త్రములు జాగ్రత్త, నీ నిరీక్షణ విషయంలో జాగ్రత్త కలిగి ఉండు, నీ విశ్వాస విషయంలో జాగ్రత్త కలిగి ఉండు. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆత్మీయంగా వెనుకకు చారకు. ప్రభు ఈ వాక్య భాగాలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రేమ నమ్మకమైన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు, ఘనత చెల్లిస్తున్నాం. నీ ప్రియులను దీవించండి, బలపరచండి. ఆదికాండము 9వ అధ్యాయము 5, 6 వచనాల ద్వారా నాకు మాకు నరుణ్ణి ప్రేమించుము, కాపాడుము అనే ఆజ్ఞ మీరిచ్చి మీ స్వరూపములో మీరు చేశారు. కాబట్టి ఆ ఆత్మను కాపాడుటయే
నరుణ్ణి ప్రేమించుటాన్ని మీరు తెలియజేసిన మాటకై స్తోత్రాలు. ఈ వాక్య భాగాలలో ఉన్న మర్మములన్నీ మా జీవితాల్లో నాటండి, మేము అనుసరించే భాగ్యము దయచేయండి. ఈరోజు నీ ప్రియబిడ్డలు ప్రయాణాల్లో తోడుండండి, డ్యూటీల్లో మీ తోడుండండి, మీ ఆదరణ దయచేయండి, ఆరోగ్యాలు దయచేయండి, ఆధ్యాత్మికమైన చింత బహుగా పెంచండి, భారం కలిగి విశ్వాసంలో ఎదుగుటకు సహాయం చేయండి. మీ కుమారుని త్వరగా పంపబోతుంటుండగా సిద్ధపాటు కలిగిన వారమై అందరమును ఉండుటకు సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావములను మీకు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. మన తండ్రి అయిన దేవుడు ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడుండి నడిపించును గాక.